ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం కూడా సింగరేణి పక్కనే ఉన్నటువంటి భద్రాచలం అయోధ్య రాముల వారి టెంపుల్ తర్వాత శ్రీరాముల వారు నడయాడిన టెంపుల్ భద్రాచలం. దానికి ప్రత్యేకంగా నిర్మిస్తా అన్న సంతోషం. ఇంకా ఇచ్చారు 50 కోట్లు అని చెప్పారు కానీ ఈ 50 కోట్లు సరిపోదన్నా, చాలా ఎక్కువ. భద్రాచలం రాముల వారు నడయాడిన ప్లేస్, పర్ణశాల సీతారామం నడిచిన ప్లేస్ మనం చాలా ఎక్కువగా అభివృద్ధి చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే అన్నకు ఒక చిన్న రిక్వెస్ట్ వచ్చిన మంత్రి గారు, ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అదృష్టవశాత్తు మేము ఒక తెలంగాణ రాష్ట్రానికి అదృష్టంగా కిషన్ రెడ్డి గారిని బొగ్గుగనుల శాఖ మంత్రిగా ఉండడం నేను నిజంగా సంతోషిస్తూ చెప్పేది ఏంటంటే దాదాపు 120 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి సింగరేణిని కేవలం దాదాపు ఒక 10-15 ఏళ్ల నుంచి మాత్రమే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచే లాభాల పాట అధికంగా పట్టిందని చెప్పేసి నమ్ముతూ దానికి కొన్ని లెక్కలు కూడా ఉన్నాయి, చూపిస్తాను. దాని ప్రకారంగా నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే అన్న, ఇది ప్రైవేట్ పరం కాకుండా మళ్ళా అన్నది ఒక నిమిషం, సింగరేణిలో 51% తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉంటే 49% కేంద్ర ప్రభుత్వ వాటా ఉంది. దీన్ని ఎవరి మాలో కాకుండా తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నదే, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే దీనికోసం, మన ప్రజల ఉద్యోగ అవసరాల కోసం, ప్రజల పోరు కోసం తెచ్చుకున్న తెలంగాణను దానిలో ఉన్న కేవలం బొగ్గుగనుల కోసం అక్కడి నుంచి ఉద్యమం స్టార్ట్ అయింది. ఈ రాష్ట్రంలో ఉన్న బొగ్గుగనులను కాపాడాల్సిన బాధ్యత మనందరితో పాటు మీ మీద ఎక్కువగా ఉందని చెప్పేసి ఫైనల్ గా రిక్వెస్ట్ చేసి ప్రైవేట్ పరం కాకుండా యాక్షన్ సిస్టమ్ ఉన్నప్పటికీ కూడా తెలంగాణలో కొన్ని సవరించైనా అక్కడ ఉన్నటువంటి నిక్షేపాలను తెలంగాణ ప్రజలకి వచ్చినట్టు, తెలంగాణ ప్రభుత్వాలకి వచ్చినట్టు ప్రజలకు చెందాల్సినట్టుగా మరొక్కసారి కాపాడాలని రిక్వెస్ట్ చేస్తూ, మరొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే పక్కనే ఉన్నటువంటి బయారం స్టీల్ ఫ్యాక్టరీ ఏపీఆర్కేషన్ యాక్ట్ కూడా పెట్టారు. అది లోతుగా ఐరన్లో ఉన్నప్పటికీ కూడా పక్కనే ఉన్నటువంటి బైరెడ్లా ఛత్తీస్గఢ్ ఒక మైన్ కేటాయించి మంచి ఫ్యాక్టరీ కనుక పెడితే కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 పనులు మీ చేతిలో ఉన్నాయి కాబట్టి సేఫ్ హ్యాండ్స్, తెలంగాణ సేఫ్ హ్యాండ్స్ లో ఉందని మీరు భావిస్తూ ఇది ఖచ్చితంగా సక్సెస్ఫుల్ చేయాలని చెప్పేసి కార్పొరేట్ లో మీరు ఇందాక చెప్పారు 350 కోట్లు పెట్టి పెట్టారు. దాంతో పాటు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కూడా చేసుకుంటే మనందరి నుంచి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు రెగ్యులర్ కానీ ఏ ప్రోగ్రామ్ అయినా సరే కేసీఆర్ పార్టీ ముందుంటుంది. మేమందరం కూడా మీకు సభ్యులందరం కూడా తోడ్పాటు అందించి రాష్ట్ర అభివృద్ధి కోసం తోడ్పాటు చేస్తామని చెప్పి మనం పూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సిఐ వారికి, కిషన్ రెడ్డి అన్న గారికి, సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.